కరోనా ధాటికి యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. సాధారణంగానే ఆర్థోపెటిక్ సమస్యలతో బాధపడితే వారి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వ్యాధి పైకి పెద్దగా కనిపించకపోయినా ఆ నొప్పులు భరించటం చాలా కష్టం. అలాంటిది లాక్డౌన్ సమయంలో నొప్పులు భరించలేక ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కొద్దిమేర శస్త్రచికిత్సలు విజయవంతంగా చేశామంటున్నారు ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ చిరంజీవి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆర్థోపెటిక్ రోగుల శస్త్రచికిత్సలో వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు భవిష్యత్తులో ఓపీ సేవలలో సంభవించే మార్పుల గురించి చెబుతున్న డాక్టర్ చిరంజీవితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. కరోనా మహమ్మారి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎంతగానో భయాందోళనకు గురిచేస్తుంది. మరి ఈ సమయంలో ముఖ్యంగా ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అలాంటి వారికి ఇదైతే లాక్డౌన్ ఎప్పుడు సడలిస్తున్నారు, అయితే లాక్డౌన్ సమయంలో ఎలాంటి శస్త్రచికిత్స నిర్వహించాలన్న వివరాలు తెలియజేసేందుకు ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చిరంజీవి గారు. మరిన్ని వివరాలు ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ముందుగా మీరు అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఒకే ఒక్క మహిళ రీప్లేస్మెంట్ సర్జన్గా కూడా ఉన్నారు. సో ఈ కరోనా సమయంలో ఆర్థోపెడిక్ సమస్యలకు సంబంధించి ఓపీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే పేషెంట్స్ ఎలా కన్సల్టేషన్ ఇచ్చారు మీరు? ఈ కరోనా పీరియడ్లో మ్యామ్ ఐఓఏ అంటే ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం చూసామన్నమాట. ఎక్కువగా ఆన్లైన్ అపాయింట్మెంట్సే చేశాము. ఆన్లైన్ కన్సల్టేషన్లో వాళ్ళకి తృప్తిగా లేని వాళ్ళకి, తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎక్యూట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి రమ్మని చెప్పాను అనమాట. తర్వాత కొన్ని థర్మల్ స్క్రీనింగ్ చేయటము, తర్వాత ట్రావెల్ హిస్టరీ తీసుకోవటము, కాంటాక్ట్ హిస్టరీ తీసుకోవటము, ఆక్యుపేషన్ హిస్టరీ తీసుకోవటము, తర్వాత ఏ జోన్ నుంచి వాళ్ళు వచ్చారు అనేది వీళ్ళందరూ ఓపీలో స్క్రీనింగ్ చేసి, తర్వాత మాస్క్ ఈజ్ మస్ట్ అండ్ తర్వాత ఓన్లీ వన్ అటెండర్ ఈజ్ అలౌడ్ అనమాట. వాళ్ళని ఓపీలో రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి మాస్క్ యూజువల్గా పేషెంట్స్ మాట్లాడేటప్పుడు మాస్క్ తీసేసి మాట్లాడటం అనేది వాళ్ళకు ఒక హ్యాబిట్ అనమాట. కానీ మాస్క్ నోస్కి మౌత్కి అంటే ముక్కుకి నోరుకి మధ్యలో ఉండాలి, కంప్లీట్గా కవర్ చేయాలి. స్టూల్ పైన కూర్చొని మేము వంగి ఎగ్జామినేషన్ చేసేవాళ్ళము. కానీ కరోనా పీరియడ్లో వాళ్ళని కౌచ్ మీద పడుకోబెట్టి తలని ఒక వైపుకు తిప్పి కాళ్ళని అన్నిటినీ దేన్నైనా ఎగ్జామినేషన్ చేయటం అనేది చాలా సేఫ్ మెథడ్ అనమాట. ఎక్కువసేపు వెయిటింగ్ పీరియడ్ అనేది లేకుండా వాళ్ళని సోషల్ డిస్టెన్సింగ్ చేసి అలా ఎగ్జామినేషన్ చేయటం అనేది జరిగిందనమాట కరోనా పీరియడ్లో. తర్వాత బ్లడ్ టెస్ట్లు కానీ ఎక్స్రేలు కానీ ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా చేసిన తర్వాత వాళ్ళని ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ చేయకుండా వాళ్ళని ఆన్లైన్లోనే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ పంపించి వాళ్ళని రివ్యూ కూడా ఆన్లైన్లోనే వాళ్ళని కంప్లీట్గా మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఆర్థోపెడిక్లో అసలు ఎమర్జెన్సీ సర్జరీస్ అండ్ ఎలెక్టివ్ సర్జరీస్ అంటే ఏమేమి ఉంటాయి వీటికి సంబంధించి? ఐఓఏ రూల్స్ ప్రకారం, ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం ఈ ఎమర్జెన్సీస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. పాలిట్రామాస్, తర్వాత ఓపెన్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటంటే ఎముకలు బయటికి రావటం, కాంపౌండ్ ఇంజరీస్ అన్నమాట. సడన్ గా పడిపోయినప్పుడు సాఫ్ట్ టిష్యూస్ ని చీల్ చేసుకొని ఎముక బయటికి రావటం, దాన్ని కాంపౌండ్ ఇంజరీస్ అంటారు. తర్వాత పాలిట్రామాస్ అంటే సిస్టమిక్ ఇంజరీస్ కూడా ఉంటాయి. దాంతోపాటు లివర్ ఇంజరీ, స్ప్లీనిక్ ఇంజరీ, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇలాంటి వాటిని పాలిట్రామాస్ అంటారు అనమాట. కాంపౌండ్ ఇంజరీస్, తర్వాత కంపార్ట్మెంటల్ ఇంజరీస్ అనమాట. ఒక లెగ్ లో ఫ్రాక్చర్ అయినప్పుడు దాని చుట్టుపక్కల ఉండే రక్తనాళాలు, కంపార్ట్మెంట్ లో ఉండే ప్రెషర్ ఎక్కువయ్యి నర్వ్స్ అన్ని కంప్రెస్ అయిపోతాయి అనమాట. అవన్నీ ఎమర్జెన్సీస్. ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. తర్వాత న్యూరోవాస్కులర్ డ్యామేజ్, ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు దాని చుట్టుపక్కల ఉండే నరాలు, వెజల్స్ కొన్ని డ్యామేజ్ అవుతాయి. అలాంటివన్నీ ఎమర్జెన్సీస్ అనమాట. ఐఓఏ గైడ్ లైన్స్ లో ట్రీటబుల్ కండిషన్స్, కన్జర్వేటివ్ గా మీరు ప్లాస్టర్ వేసి అతికించగలిగే ఫ్రాక్చర్స్ కూడా మీరు కొన్ని రోజులు ఆగండి అని చెప్పారు. కానీ ఫ్రాక్చర్స్, లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ మనం కొద్ది రోజులు ఆగితే కూడా వాళ్ళకి ఫ్యాట్ ఎంబాలిజమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పేషెంట్స్ కూడా పాపం ఎక్కువసేపు ఉండలేరు. కాబట్టి ఫ్రాక్చర్స్ అన్ని తప్పనిసరిగా సర్జరీస్ చేయాలి. అయితే చాలా వరకు చూసినట్లయితే మనకి అంటే ఈ సమయంలో వచ్చే శస్త్రచికిత్సలు ఏవైతే మీరు చెప్తున్నారు ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా అందించారు. కాబట్టి ఒక సర్జన్ గా ఆపరేషన్ థియేటర్ లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే సెక్రిషన్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా ఎక్కువ
పడితే తర్వాత మళ్ళీ దాని నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అవునమ్మా, కరోనా పీరియడ్ అనేది ఇప్పట్లో ఆగిపోదు. ఇది 1 year 1.5 year వరకు ఉంటుంది. కోవిడ్ పాజిటివ్, నాన్ పాజిటివ్, ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ ఇప్పుడు సొసైటీలో ఎక్కువ ఉంటారు. అది ప్రతి ఒక్కళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయటం అనేది కుదరదు. ఈవెన్ సిటీ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ సిటీ టెస్ట్ లో మనకి నెగిటివ్ ఫైండింగ్స్ ఉన్నా కూడా వీ కెనాట్ టేక్ దెమ్ యాజ్ ఏ నెగిటివ్ కేస్. సో వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ కోవిడ్ పాజిటివ్ కేసు కిందనే, అంటే ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ లాగానే మనం ట్రీట్ చేయాలన్నమాట. అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అంటే వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టాల్సిన అవసరం లేదు. థియేటర్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే మన థియేటర్స్ అన్ని పాజిటివ్ ప్రెషర్ థియేటర్స్, లామినార్ ఎయిర్ ఫ్లోస్ ఉంటాయి, లోపల పైన ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ లో 24 సైకిల్స్ అన్నమాట, 24 చేంజెస్ ఉంటాయి పర్ అవర్. గ్యాసెస్ మన ఎయిర్ చేంజెస్ అన్నమాట, పర్ అవర్ 24 చేంజెస్ ఉంటాయి. అంత ప్రెషర్ తోటి మనకి ఫ్లో అవుతుంటది అన్నమాట ఎయిర్. ఈ పాజిటివ్ ప్రెషర్ లో మనం చేస్తుంటాము. మన ఆర్థోపెడిక్ కేసెస్ కి ఎందుకు ఇంత రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటే మేము డ్రిల్లింగ్ చేస్తాము, తర్వాత రీమింగ్ చేస్తాము, సా చేస్తాము బోన్ ని. ఇవన్నీ హై ప్రెషర్ సర్జరీస్ అన్నమాట. హై ప్రెషర్ థియేటర్స్ లో ఈ చేసినప్పుడు ఈ వైరల్ పార్టికల్స్ ఒకవేళ ఏసిమ్టమాటిక్ క్యారియర్ అయితే ఈ వైరల్ పార్టికల్స్ వెంటనే స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. సో సర్జన్ కే కాకుండా పక్కన అసిస్ట్ చేసే వాళ్ళకి, థియేటర్ స్టాఫ్ కి, ఎనస్టిస్ట్ కి, ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి అందరికీ రిస్క్ ఉంటుంది. సో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఇలాంటి ఫుడ్ తప్పనిసరిగా వేసుకోవాలి. వేసుకుంటే సేఫ్. దీనికి ఇది ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. ఈ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలి, ఈ ఫుడ్ వేసుకోవాలి. ఈ ఫుడ్ ని ఇలా వేర్ చేయాలన్నమాట. ఇది పైనుంచి వేసుకోవాలి. ఈ ఫుడ్ దొరకకపోతే ఈ షీల్డ్ మాస్క్, N95 మాస్క్ పెట్టుకొని దీనిపైన ఈ N95 మాస్క్ పైన ఇలాంటి మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకొని దీనిపైన షీల్డ్ మాస్క్ పెట్టుకోవాలి. ఒకవేళ షీల్డ్ మాస్క్ కూడా దొరకపోతే ఈ గాగుల్స్ పెట్టుకోవాలి. N95 మాస్క్ ప్లస్ గాగుల్స్, ఈ గాగుల్స్ పెట్టుకొని సర్జరీ చేయాలి. ఇవన్నీ వేసుకొని చేసేటప్పుడు ఈ సర్జికల్ స్ట్రెస్ లో మాకు ఈ కోవిడ్ పీరియడ్ లో చేస్తున్నాము అని మర్చిపోతాం. కానీ మధ్య మధ్యలో గుర్తొస్తుంటుంది. బికాస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ టీమ్ ఆల్సో. అంత స్పిల్లేజ్ ఉంటుంది ఆర్థోపెడిక్ కేసెస్ అన్నమాట. మొత్తం సర్జరీ చేసిన తర్వాత మొత్తం బ్యాండేజ్ అంతా పెట్టేసేసి సర్జరీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏసీ ఆపేసి, లామినార్ ఫ్లో ఆపేసి అప్పుడు వీ విల్ ఓపెన్ ద డోర్స్ అన్నమాట. ఎందుకంటే సడన్ గా ఏసీ ఆపకుండా, లామినార్ ఫ్లో ఆపకుండా సడన్ గా ఇఫ్ యూ ఓపెన్ ద డోర్స్, ఎయిర్ లో ఉండే ఎరోజల్స్, ఈ వైరల్ పార్టికల్స్ ఈ క్యారిడర్ లోకి, పక్కన థియేటర్ లోకి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ డాక్టర్స్ గానీ, థియేటర్ స్టాఫ్ గానీ వాళ్ళు అన్ప్రొటెక్టెడ్ గా ఉండే వాళ్ళకి, వాళ్ళ మీదకి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అందుకని ఈ ప్రెషర్ తగ్గిన తర్వాత, లామినార్ ఫ్లో తీసేసిన తర్వాత, ఈ ఏసీ స్టాప్ చేసిన తర్వాత, కంప్లీట్ గా బ్యాండేజ్ అంతా పెట్టేసేసి పేషెంట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వీ విల్ ఓపెన్ ద డోర్స్ అన్నమాట. ఇవి మేము కోవిడ్ పీరియడ్ లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నమాట. అవి అయితే ఎవరైతే ఇప్పటికి చేయించుకున్న డిశ్చార్జ్ అయిన వాళ్ళు, ఎందుకంటే ఎమ్మటే డిశ్చార్జ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫిజియోథెరపీకి సంబంధించి ఎలాంటి అంటే డౌట్స్ ఎప్పుడైనా రేస్ చేస్తున్నారా? బాగుందా అంతా కూడా సిస్టమ్? ఆన్లైన్ వీడియోస్ అన్ని పంపిస్తున్నామమ్మా. తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ ఎలా అవుతుంది, ఏం చేస్తున్నారు, ఏంటి, ఎంత వెయిట్ బేర్ చేస్తున్నారు, ఎంత బెండింగ్ చేస్తున్నారు, కొంతమంది స్టిఫ్ గా అలా పెట్టుకోకుండా ఎంత వెయిట్ బేర్ చేస్తున్నారు, ఎంత ఇచ్చేస్తున్నారు అది చెప్తున్నారమ్మా. మేము ఎక్స్రేస్ కావాలంటే రమ్మని చెప్తున్నాం అనమాట. అంబులెన్స్ సర్వీసెస్ పంపించి రమ్మని చెప్తున్నాము. అయితే ఈ కరోనా అనేది నిజంగా అంటే ప్రపంచం మొత్తం కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కరోనాకి. నిజంగా ఇది ఎందుకు ఇంత ఇబ్బందికర పరిణామాలుగా దారితీసిందని మీరు అనుకుంటున్నారు? దీనికి సంబంధించిన స్టడీస్ గురించి మీరేమంటారు? ఈ కరోనా అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఈ వైరస్ ఎంత డేంజరస్ వైరస్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అనేది యాజ్ సూన్ యాజ్ ఇట్ ఎంటర్స్ ద బాడీ, లోపలికి ఎంటర్ అవగానే ఇది ఆర్టరీ వెయిన్స్ లోకి వెళ్ళిపోయి ఇది బ్లడ్ వెజల్స్ లోకి కోయాగులేట్ అయ్యి థ్రాంబోసిస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మెయిన్ గా ఇట్ విల్ ఎంటర్ ఇన్ ద లంగ్స్ అండ్ ఈ లంగ్స్ ఆర్టరీస్ వెయిన్స్ లోకి వెళ్ళి థ్రాంబోసిస్ క్రియేట్ చేస్తుంది అనమాట. థ్రాంబోసిస్ అయ్యి ఈ లంగ్ లో టిష్యూస్ నంతా డామేజ్ చేస్తుంది. అక్కడ వెంటిలేషన్, పర్ఫ్యూజన్,
డిస్పారిటీ వచ్చి మనకి హైపోక్సియా అనేది వచ్చేస్తుంది. పేషెంట్ బ్రెత్లెస్ అవుతారనమాట. పేషెంట్ బ్రెత్లెస్ అయినప్పుడు వాళ్ళకి బాగా సిమ్టమాటిక్ అయిపోతారనమాట. సిమ్టమాటిక్ అయినప్పుడు దే నీడ్ ఇమీడియట్ అడ్మిషన్. సో మైల్డ్ ఏసిమ్టమాటిక్ కేసెస్ కి అడ్మిషన్ అక్కర్లేదు, వాళ్ళు ఓపీ బేసిస్ లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సివియర్ కేసెస్ కి దే హ్యావ్ టు బి ఇన్ ద ఐసీయూకి అడ్మిట్ అయిపోవాలి. ఈ వైరస్ కి అసలు ట్రీట్మెంటే లేదు, అంతా సపోర్టివ్ మెజర్స్. బికాస్ ఈ థ్రాంబోసిస్ అనేది మెయిన్ థింగ్ కాబట్టి యాంటీకోయాగులెంట్స్ ఇస్తున్నారు. హైపోక్సియా అనేది ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ సప్లిమెంటేషన్, ఇంకా సివియర్ హైపోక్సియా అంటే వెంటిలేషన్ ఇస్తున్నారు. ప్రోన్ వెంటిలేషన్ అనేది హయ్యర్ సెంటర్స్ లో ప్రోన్ వెంటిలేషన్ ఇస్తున్నారు త్వరగా రికవరీకి. సివియర్ కేసెస్ లో ARDS అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, ఆ కేసెస్ కి వెళ్ళేటప్పుడు ఈ కొన్ని ట్రీట్మెంట్స్ అంటే ఏంటంటే యాంటీవైరల్ డ్రగ్స్ అక్రాస్ ద వరల్డ్ యూజ్ చేస్తున్నారు కానీ ఎక్కువగా ఇవి ఉపయోగపడట్లేదు. దానిలో రామ్డెసివిర్ అని ఒక డ్రగ్ ఉంది, అది అమెరికాలో యూనివర్సిటీ హాస్పిటల్స్ లో కాలేజ్ హాస్పిటల్స్ లో వాడుతున్నారు. అది మన ఇండియాలో దొరకదు. దానికి ప్లాస్మా థెరపీ రెండోది ఉంది. ఆ ప్లాస్మా థెరపీ కన్వల్సెంట్ ప్లాస్మా అన్నమాట. పేషెంట్స్ యంగ్ పేషెంట్స్ ఎవరైతే రికవరీ అవుతారో వాళ్ళని 3rd వీక్ రమ్మని చెప్పి వాళ్ళకి మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఆ టెస్ట్ నెగిటివ్ వస్తే యాంటీబాడీస్ ని మనం తీసుకొని దాన్ని స్టోర్ చేసి 1 month లోపల వాడతాం అనమాట. అది కన్వల్సెంట్ ప్లాస్మా. అది ARDS పేషెంట్స్ కి ఉపయోగపడుతుంది. ఢిల్లీలో ICMR ప్రాజెక్ట్ లో అది ట్రయల్ బేసిస్ లో ఉంది, వాడుతున్నారు. ముంబైలో కూడా వాడుతున్నారు. మన తెలంగాణలో 2-3 పేషెంట్స్ కి ఇచ్చారు, బానే ఉన్నాయి రిజల్ట్స్. కానీ ఇవన్నీ ట్రయల్ బేసిస్. మన ఢిల్లీలో ICMR ప్రాజెక్ట్ ఒకటి 1 week బ్యాక్ స్టార్ట్ చేశారు, అది కూడా హెల్ప్ చేస్తుంది. అది వరకు రొమటాయిడ్ పేషెంట్స్ కి స్టిల్స్ డిసీజ్ కి దానికి వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు దీనిలో కూడా వాడచ్చు అని ఒక థియరీ, అది కూడా హెల్ప్ చేస్తుంది అని స్టేట్స్ లో చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇది కరోనా వైరస్ ని బాగా ట్రీట్ చేస్తుంది అనేది లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ కరోనా. కరోనాకి సపోర్టివ్ ట్రీట్మెంటే తప్పించి కరోనాని కిల్ చేసే డ్రగ్ ఇంతవరకు లేదు. మ్యామ్, అయితే ఈ కరోనా అనేది నిజంగా కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితులను ఎప్పుడు చూస్తున్నాం అంటే వ్యక్తులంతా కూడా ఇళ్లకే పరిమితం అవ్వడం, ఇబ్బందికరమైన పరిస్థితులు ఆసుపత్రుల్లో జాయిన్ అవ్వడం, ఇలాంటిది ఎప్పుడు చూస్తున్నాం కొన్ని దశాబ్దాలుగా. ఈ నేపథ్యంలో మనుషులు కరోనా నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటారు? కరోనా మంచి లెసన్స్ ని చెప్పింది. ఒకటి, శుభ్రత. తప్పనిసరిగా శుభ్రంగా ఉండాలి. నువ్వు శుభ్రంగా లేకపోతే అది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. కరోనా వచ్చింది అంటే నీ చుట్టాలు, నీ ఇంట్లో వాళ్ళు నీకు దూరం అయిపోతారు. మరణం అనేది చాలా భయంకరమైన మరణం. నీ మరణానికి కూడా ఎవరు రారు. కాబట్టి శుభ్రత అనేది చాలా అవసరం. తర్వాత సాధారణమైన జీవితం. ఖరీదైన బట్టలు నువ్వు వేసుకొని బయటకు వెళ్ళలేవు, ఎందుకంటే ఆ ఖరీదైన బట్టలు కూడా వాష్ చేసుకోవాలి. ఆ ఖరీదైన బట్టలు మళ్ళీ మడిచి లోపల పెట్టుకున్నామంటే కరోనా వైరస్ ని లోపల కబోర్డ్ లో పెట్టుకున్నట్లు లెక్క. ఖరీదైన ఆభరణాలు వేసుకోలేవు, ఎందుకంటే కరోనా వైరస్ దానిపైన తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే వాటిని అన్నింటినీ వాష్ చేసుకోవాలి. అందుకని సాధారణమైన జీవితం. దేవుడు ఇంట్లోనే ఉన్నాడు, గుళ్ళకెళ్లే ప్రసక్తే లేదు 1 year వరకు. సంఘసేవ చేయటమా, నువ్వు జాగ్రత్తగా ఉండి నీ హెల్త్ కాపాడుకుంటే నువ్వు ఎంతో సంఘసేవ చేసినట్లు లెక్క, 10 మందిని కాపాడినట్లు లెక్క. నీకు కరోనా వస్తే నీతో పాటు 100 మందికి కరోనా వస్తుంది. కాబట్టి దేశాన్ని కాపాడాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు హెల్దీగా ఉండాలి. ఈ కరోనా ఇప్పటితో అంతమయ్యేది కాదు. 1.5 year వరకు ఈ కరోనా ఉంటుందని నా నమ్మకం. కరోనా అప్పుడే మాయమవదు. ఈ కరోనా ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో, ఎలా స్ప్రెడ్ అవుతుందో ఎవరికీ అవగాహన లేదు. ఇంకా స్టడీస్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు అన్ని ట్రయల్స్ చూస్తూనే ఉన్నారు, ప్రజలు కూడా వింటూనే ఉన్నారు. కానీ కొంతమందికి ఇంకా భయం లేదు. ఆ భయం అనేది కలగాలి మనిషికి. నేను భయపడుతూ జీవితం గడపమని చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండాలి. భయానికి జాగ్రత్తకి తేడా ఉంది. లాక్డౌన్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ లాక్డౌన్ చేసుకోండి. చూసినట్లయితే కరోనా స్ప్రెడ్ అనేది ఇతర దేశాలతో పోలిస్తే కొంతమంది దగ్గర తక్కువ ఉంది. డెత్ రేట్ అనేది ఇంకొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. దీన్ని అంటే మనం ఎలా చూడొచ్చు? కొందరు టెంపరేచర్స్ వల్ల అన్నారు, మరికొంతమంది మనం ఆల్రెడీ వైరస్ కి సంబంధించిన వ్యాధులు తరచూ ప్రబలుతుండడం వల్ల అని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చెప్తారు? అది మన అదృష్టం. ఒకటి, లో విరులెన్స్ వైరస్ రావటం మూలంగా అది ఒకటి అనుకోవచ్చు. మనది మలేరియా ఎండమిక్ జోన్ అయి ఉండొచ్చు, అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. BCG వ్యాక్సినేషన్ మన అందరికీ కంపల్సరీగా అందరం తీసుకుంటాం కాబట్టి అదొకటి అయి ఉండొచ్చు. మన గవర్నమెంట్ ముందే కళ్ళు తెరిచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ని ముందు ఆపేసింది, చాలా మంచి పని చేసింది. మనది చాలా లాంగ్ స్ట్రిక్ట్ లాక్డౌన్ చేశాము, అది చాలా మంచి పని చేశాం. ప్రపంచమంతా ఇండియా మీద ఒక కన్ను వేసింది అనమాట. వీళ్ళది 137 crore పాపులేషన్, ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ కరోనాని అని ప్రపంచమంతా మన మీద
ఒక అంటే చాలా జాగ్రత్తగా వీళ్ళు ఎలా ఉంటారు, ఈ కరోనాని ఎలా హ్యాండిల్ చేస్తారని. అంటే మనం చాలా బాగానే హ్యాండిల్ చేసాం కరోనాని, కానీ ఇలానే జాగ్రత్తగా ఉన్నాము. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా బిడ్డలందరూ జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకుంటారని, అందరూ జాగ్రత్తగా ఉంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే, ఇది మొత్తంగా కరోనా సమయంలో ఆర్థోపెడిక్ సమస్యలకు ఇచ్చినటువంటి శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు, అటుపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ చిరంజీవి గారు మన కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.